వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15వ వచనం. యేసయ్యను నమ్ముకున్న తన భక్తుల నిమిత్తమై బైబిల్లో ఇంకొక మాట కూడా ఆయన సెలవిస్తున్నాడు. మీ తల్లి అయినా మరచును కానీ నేను నిన్ను మరువనంటున్నాడు. మీ నామములు నా అరచేతిలో చెక్కుకొని ఉన్నాను అంటున్నాడు. వింటున్న నీవు ఎట్టి పరిస్థితుల్లో కూడా అధైర్యపడక, ఆయన మర్చిపోయే దేవుడు కాదు. ఇశ్రాయేలీయుల దేవుడు కునుకడు నిద్రపోడు అనే మాట కూడా మనం చూస్తున్నాం. నిత్యము తండ్రి ఎదుట తన విశ్వాసుల నిమిత్తమై విజ్ఞాపన చేయుచున్న దేవుడు యేసయ్య. వింటున్న నీవు ఎట్టి పరిస్థితుల్లో కూడా అధైర్యపడక, ఆయన మర్చిపోయే దేవుడు కాదు, ఆయన చెయ్యి విడిచే దేవుడు కాదు, అబద్ధమాడుటకు ఆయన మనుష్యుడు కాదు అనే మాట కూడా మనం చూస్తున్నాం. వింటున్న నీవు దేవుడు నిన్ను మర్చిపోయాడని కృంగిపోవద్దు. ఆయన దృష్టిలో నువ్వు ఖచ్చితంగా ఉన్నావు. ఒక దినము ఆయన నిన్ను లేపుతాడు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమెన్.